హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ స్టాక్. నిన్న SSMB 29 గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ జరిగిన దాని గురించి మాట్లాడుకుందాం. SSMB 29 గ్లోబ్ ట్రాటర్ నిన్నటితో అయిపోయింది అదంతా. ఈరోజు నుంచి వారణాసి మూవీ గురించి మాట్లాడుకుందాం. అంటే ఫస్ట్ రివీల్ గురించి, ఈవెంట్లో కొన్ని హైలైట్స్ గురించి మాట్లాడుకుందాం. స్పీచెస్ మెయిన్గా రాజమౌళి గారిది, మహేష్ అన్నది, అండ్ రాజమౌళి గారు వారి నాన్నది, ఆ విజేంద్ర ప్రసాద్ గారిది. వీళ్ళ ముగ్గురు స్పీచ్లో టీజర్లో వచ్చిన దానికంటే ఇంకా పెద్ద రివీల్స్ ఉన్నాయి. ఇవన్నిటి గురించి మాట్లాడుకుందాం. దానికంటే ముందు మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ చెప్పిందే చెప్తున్నాను, చాలామంది పాతది అనుకొని సబ్స్క్రైబ్ చేయట్లేదు. నాకు తెలిసిన వాళ్ళే ఆల్రెడీ చేసేసుకున్న వాళ్ళే అనుకుంటున్నారు. కింద ఒకసారి చూడండి, సబ్స్క్రైబ్ అయితే వదిలేండి, ఇంకా చేయకపోతే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఈవెంట్ గురించి మాట్లాడుకుందాం. బిగ్గెస్ట్ ఈవెంట్, జస్ట్ టైటిల్ రివీల్కి, క్యారెక్టర్ రివీల్కి ఇంత పెద్ద ఈవెంట్ ఫస్ట్ టైం చేశారు. ఎంట్రీసే, ఒక్కొక్కళ్ళు ఎంట్రీలు వాళ్ళ క్యారెక్టర్ గెటప్స్లో వాళ్ళ ఎంట్రీస్ ఉన్నాయి. పృథ్వీరాజ్ అన్నది, ప్రియాంక చోప్రాది, నెక్స్ట్ మహేష్ అన్న ఎంట్రీ. ఆ గెటప్కి, ఆ బియర్డ్, అంటే చాలామంది ఫ్యాన్స్కి ఎప్పటి నుంచో చూడాలనుకున్న లుక్ అది. బల్క్ బాడీతో, బియర్డ్తో, లాంగ్ హెయిర్తో చాలా బాగుంది. ఇక్కడే ఎంత బాగుంటాయి, ఇంకా సినిమాలో ఎంత బాగుంటుందో మహేష్ అన్నే అన్నారు. మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నారని. సో వాళ్ళ ఎంట్రీలో అలా నెక్స్ట్ స్పీచెస్ స్టార్ట్ చేసినప్పుడు కీరవాణి గారు, విజేంద్ర ప్రసాద్ గారు మనం లాస్ట్లో మాట్లాడుకుందాం. కీరవాణి గారి స్పీచ్ అయ్యే టైంకి రుద్ర థీమ్ మ్యూజిక్ స్టార్ట్ చేశారు. అప్పుడు ఆ వీల్ చైర్ వచ్చింది. అండ్ నెక్స్ట్ మన పృథ్వీరాజ్ అన్న వచ్చారు, మాట్లాడారు. ఆయన థీమ్ సాంగ్ ఒకటి వచ్చింది. నెక్స్ట్ ప్రియాంక చోప్రా స్పీచ్ అప్పుడు ప్రియాంక చోప్రా థీమ్ సాంగ్ వచ్చింది, దేశీ గర్ల్ అని. అంతే, వీళ్ళ స్పీచెస్ ఇలా అయిపోయాయి. మహేష్ అన్న కూడా మనం లాస్ట్లో మాట్లాడుకుందాం. నెక్స్ట్ టీజర్, అంటే మనకి రివీల్ చేసిన వీడియో, దాంట్లో కొన్ని డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఓపెనింగ్ వారణాసి చూపించారు. 512 సి అంటే కామన్ ఎరా. అంటే ఇంతకుముందు మనకి BC AD అని ఉండేవి. చాలా కాలం అయింది చేంజ్ చేసి, కామన్ ఎరా అండ్ బిఫోర్ కామన్ ఎరా అని చేంజ్ చేశారు. సో 512 సి దగ్గర స్టార్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ కరెంట్, అంటే 2027. కరెంట్ అంటే సినిమా అప్పుడు రిలీజ్ అవుతుంది. డేట్ కూడా ఇయర్ ఇచ్చారు కానీ ఇంకా డేట్ ఇవ్వలేదు. 2027 అక్కడికి వచ్చింది. అక్కడ నుంచి వారణాసికి వెళ్ళారు. అండ్ అక్కడ నుంచి ట్రావెలింగ్ అంటార్టికాకి వెళ్ళారు, ఆఫ్రికాకి వెళ్ళారు, వనాంచలి అక్కడ కూడా ఒక కేవ్స్ దగ్గర చూపించారు. అండ్ నెక్స్ట్ అలా కట్ చేస్తే త్రేతాయుగంకి వెళ్ళారు, 7200 BCEకి వెళ్ళారు. అండ్ అక్కడ నుంచి మళ్ళీ కరెంట్, అంటే ప్రెజెంట్కి వచ్చారు. అక్కడ మహేష్ అన్న ఎంట్రీ విత్ త్రిశూలం అండ్ నంది, చాలా బాగుంది. ఆ రౌద్రం ఫేస్తో కట్ చేశారు. దీంట్లో మీరు గమనిస్తే ప్రతి షాట్లో మహేష్ అన్న ఉన్నారు. అంటే అంటార్టికా కానీ, ఆఫ్రికా కానీ, అండ్ త్రేతాయుగంలో కానీ ప్రతి షాట్లో మహేష్ అన్న ఉన్నారు. అండ్ మహేష్ అన్నతో పాటు కొన్ని షాట్స్లో ప్రియాంక చోప్రా ఉన్నారు. అండ్ మెయిన్గా త్రేతాయుగం దగ్గర మహేష్ అన్నతో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఉన్నారు, ఆంజనేయ స్వామి తోక మీద. అంటే దీన్ని బట్టి మనకేమవుతుందంటే నాట్ ఓన్లీ గ్లోబ్ ట్రాటర్, అంటే ప్రపంచాన్ని మాత్రమే కాదు కాలాన్ని కూడా తిరుగుతూ ఉంటాడని పాటలు ఆల్రెడీ లిరిక్స్ బట్టే మనకు అర్థమైపోయింది. సో ట్రైలర్లో, అంటే వీళ్ళు ఇచ్చిన రివీల్ వీడియోలో ఉన్న డీటెయిల్స్ అయితే ఇవి. ఈ రివీల్కే ఎక్స్పెక్టేషన్లు ఇక్కడికి వెళ్ళిపోయాయి. వీటి తర్వాత నేను కొన్ని సీక్వెన్స్లో చెప్తా. స్పీచెస్, రాజమౌళి గారి స్పీచ్, విజేంద్ర ప్రసాద్ గారి స్పీచ్, మహేష్ అన్న స్పీచ్, వీటితో పాటు కొన్ని ట్వీట్స్. కొన్ని డేస్ బ్యాక్ రాజమౌళి గారు ఒక ట్వీట్ వేశారు, క్లైమాక్స్ షూట్ ఆల్మోస్ట్ అయిపోతుంది అని ఒక ట్వీట్ వేశారు. విజేంద్ర ప్రసాద్ గారు స్పీచ్లో ఆయన మెన్షన్ చేసింది ఏంటంటే, కొన్ని ప్లేసెస్కి మనం వెళ్ళినప్పుడు తెలియకుండా డివైన్ ఫీల్ వచ్చేస్తుంది, మనం ఏం చేస్తున్నామో మనకే తెలియకుండా ఉంటుంది అన్నారు. అలాంటిది ఈ సినిమాలో ఒక 30 మినిట్స్ సీక్వెన్స్ నేను చూశాను. డబ్బింగ్ లేదు, రికార్డింగ్ లేదు, CGI కూడా లేదు, ఏమీ లేకుండానే చూశాను. ఆ డివైన్ ఫీల్ నాకు వచ్చింది అన్నారు విజేంద్ర ప్రసాద్ గారు. నెక్స్ట్ ఈ టైటిల్ రివీల్ వీడియో తర్వాత రాజమౌళి గారి స్పీచ్లో ఆయన చెప్పింది ఏంటంటే, మహేష్ అన్నని రాముడి గెటప్లో టెస్ట్ షూట్ చేశాము. టెస్ట్ షూట్ చేసే ముందు ఆయన కొన్ని డౌట్స్ ఉన్నాయంట, అంటే మిక్స్డ్ ఫీలింగ్స్. మహేష్ కొంటిగా ఉంటారు, కృష్ణుడిగా బాగా సెట్ అవుతారు, రాముడికి సెట్ అవుతారు లేదా అని అనుకున్నాడు. ఇంకో సైడ్ ఏమో మహేష్ రాముడికి చాలా బాగా సెట్ అవుతాడు అని మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాను. ఒకసారి గెటప్ వేసుకొని వచ్చారు, ఫస్ట్ ట్రయల్ షూట్ చేశాము అంతే. ఆ ఫోటో నేను వాల్ పేపర్గా పెట్టేసుకున్నాను, నాకు గూస్ బంప్స్ వచ్చాయన్నారు. వెంటనే వాల్ పేపర్గా పెట్టుకున్నాను అన్నారు.
కానీ అందరు చూసేస్తారు, రివీల్ అయిపోద్దని మళ్ళీ తీసేసాను అన్నారు. సో వీటితో పాటు ఆయన ఏం చెప్పారంటే 60 days ఆల్రెడీ షూట్ కంప్లీట్ అయిపోయిందంట. ఒక పెద్ద సీక్వెన్స్ ఉందంట. ఆ సీక్వెన్స్లో సబ్ సీక్వెన్సెస్ ఉంటాయంట. ఈ సీక్వెన్సెస్ అన్ని రామాయణంలోని ఒక ఘట్టం నుంచి తీసుకున్నాం. నేను ఫస్ట్ సినిమా స్టార్ట్ చేసేటప్పుడు అనుకోలేదు ఒక ఘట్టాన్ని షూట్ చేస్తున్నాం అని చెప్పారు. సో నెక్స్ట్ మహేష్ అన్న స్పీచ్లో ఆయన ఏమన్నారంటే, నేను ఇప్పటివరకు మా నాన్న చెప్పిన అన్ని మాటలు విన్నాను కానీ ఒక మాట వినలేదు. పౌరాణికం క్యారెక్టర్స్ నీకు బాగా సెట్ అవుతాయి, గెటప్స్, అదొకటి ట్రై చేయన్నారు, ఇప్పటివరకు చేయలేదు, ఈసారి అది కూడా చేస్తాను, ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్ అన్నారు. సో ఇవన్నీ కలుపుకుంటే నాకు అర్థమైంది ఏంటంటే, రామాయణం మనకు ట్రైలర్లో కూడా లంక చూపించారు, యుద్ధం సీక్వెన్స్ చూపించారు. సో ఇవన్నీ కలుపుకొని నాకు అర్థమైంది ఏంటంటే, ఒక క్లైమాక్స్ 30 minutes ఉంటుంది, దాంట్లో సబ్ సీక్వెన్సెస్ ఉంటాయి, దాంట్లో మహేష్ అన్న రాముడిగా చూస్తున్నాం. ఆ సీక్వెన్స్ ఏంటంటే యుద్ధం, రావణాసుడితో చేసే యుద్ధం సీక్వెన్స్ అనుకుంటున్నాను. సంజీవని గురించి టైం ట్రావెల్ చేసి వెళ్తారేమో అని అనుకుంటున్నాను నేను. సో ఇవి నిన్న జరిగిన ఈవెంట్లో నాకు అర్థమైనవి. అంటే వాళ్ళు రివీల్ చేసినవి టీజర్లో అండ్ స్పీచెస్లో రివీల్ చేసినవి, ఇవన్నీ కలుపుకొని నాకు అర్థమైంది. సో నాకు అర్థమైంది ఇది. మీకేమనిపించిందో కామెంట్స్లో మెన్షన్ చేయండి. 2027లో అంటున్నారు, డిలే అవ్వకుండా ఉండాలని ఆశిద్దాం. ప్రొడ్యూసర్ కూడా అన్నారు రిలీజ్ ఇట్ సూన్ అని అన్నారు, కానీ సూన్ అంటే 2027 సూన్ అని. ప్రజెంట్ ఉన్న రిలీజ్ డేట్ అయితే 25th March అంటున్నారు. 2027లో రావాలని కోరుకుందాం. అది ఆ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా మంచి మంచి కంటెంట్ వస్తూ ఉంటాయి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు హై ఇచ్చిన మూమెంట్ ఏంటో కూడా కామెంట్స్లో మెన్షన్ చేయండి. అంతే. థ్యాంక్ యూ, బాయ్.